Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 భారత్లో రైళ్ల ద్వారా లక్షలాది మంది ప్రజలు తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ట్రైన్ ప్రయాణ అనుభూతిని పొంది ఉంటారు. రైళ్లలో ప్రయాణించే సమయాల్లో ట్రైన్లలో కొన్ని విషయాలు మీకు అనుమానాన్ని కలిగిస్తాయి. రైళ్లలో ఏసీ, స్లీపర్ కోచ్లతో పాటు జనరల్ కోచ్లు ఉంటాయి. అయితే మీరు చూస్తే జనరల్ కోచ్లు ట్రైన్ మొదట్లో లేదా చివర్లో ఉంటాయి. అయితే ఇలా ఉండడం వెనుక అనేక కారణాలున్నాయి. రైల్వే భద్రతలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. జనరల్ భోగిల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ కోచ్లను రైలు మధ్యలో ఉంచితే ప్రయాణికులందరూ ప్లాట్ఫామ్ మధ్య భాగంలోనే గుమిగుడతారు. దీనివల్ల ఇతర కోచ్లకు వెళ్లడానికి దిగడానికి సమస్య ఏర్పడుతుంది. విపరీతంగా రద్దీ కారణంగా తొక్కిసలాట కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అదే చివర్లో లేదా మొదట్లో ఉండడం వల్ల రద్దీ చోటు చేసుకోదు. దీనివల్ల ప్రయాణికులు సులువుగా ట్రైన్ బోర్డింగ్ అవ్వచ్చు. ఇక జనరల్ బోగిల్లో ప్రయాణికులు ఎక్కువ మంది ఉండడం వల్ల ఏవైనా అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు వారిని ఖాళీ చేయించడం కష్టంగా ఉంటుంది. రైలు మధ్యలో ఉంటే సిబ్బంది చేరుకోవడానికి టైం పడుతుంది. అదే చివర్లో లేదా స్టార్టింగ్ లో ఉండడం వల్ల సిబ్బంది వేగవంతంగా చేరుకుని సహాయక చర్యలు త్వరగా చేపట్టొచ్చు. దీనివల్ల ప్రమాద తీవ్రత తగ్గుతుంది. ఇక మధ్యలో ఈ బోగీలు ఉంటే మిగతా కోచ్ల్లో ప్రయాణించే వాళ్ళు కూడా గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. బరువును కూడా పరిగణలోకి తీసుకుని జనరల్ కోచ్లను ఇలా ఏర్పాటు చేశారు. జనరల్ బోగీల్లో ప్రయాణికుల రద్దీ కారణంగా బరువు ఎక్కువగా ఉంటుంది. అదే మధ్యలో వీటి నుంచితే బరువు సరితూకంగా ఉంటుంది. దీనివల్ల ట్రైన్ ప్రయాణించేటప్పుడు కుదుపులు వచ్చే అవకాశం ఉంటుంది. అదే చివర లేదా మొదట్లోనే ఉంచడం వల్ల బరువు సమానం అవుతుంది. దీనివల్ల జర్నీలో కుదుపులు కూడా ఉండవు. ఇక జనరల్ భోగీలకు ఇలా ఉండడం వల్ల ప్రయాణికులు కూడా త్వరగా చేసుకోవచ్చు. దీనివల్ల రైలు ఆగే సమయం తగ్గుతుంది. మనం చూడటానికి సాధారణంగా ఉన్నప్పటికీ జనరల్ భోగీలు అలా ఉండడం వల్ల అనేక సేఫ్టీ కారణాలు ఉన్నాయి.